ఇదే మాకు ఫస్ట్ టైం బస్ ప్రయాణం వచ్చిన లాంగ్ జర్నీ. సో ఓకే హర్షి, సీ నాన్న, గుడ్ నైట్. ఎందుకు నవ్వుకుంటారు మీరు దొంగ పిల్లలారా? ఇప్పుడు పొద్దున 9 అయింది, 20 minutesలో రీచ్ అవుతామంట. వ్యూ చూసారు ఎంత బ్యూటిఫుల్. స్టాప్ అక్కడే ముందర ఆటోలు ఉంటాయి. ఓకే అబ్బా తీసుకోండి, అక్కడ ఉన్నాయి ప్లేట్స్. కూల్ అబ్బా, బాగుంది రూమ్, నైస్ కదా. హర్షి, మురారి, ఆర్ యు ఆల్ సెట్? ఎక్కడ? ఓకే గుడ్. చిన్న మేము రెడీ అయినా. సో నేను చెప్పంటే ఇక్కడ బ్యూటిషియన్కి పట్టాభిషేకమైన ప్లేస్ అంటున్నాను ఇది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. మా ఇండియా సిరీస్లో భాగంగా ఇప్పుడైతే మేము తమిళనాడు ట్రిప్కి బయలుదేరుతున్నాము. రామేశ్వరం. అండ్ పిల్లలకి మాకు ఇది ఫస్ట్ టైం స్లీపర్ కోచ్ బస్లో ట్రావెల్ చేయడము. రివ్యూస్ అవి చూసి ఇదేలే ఇదే మంది ఇది కుమరన్ ట్రావెల్స్. రివ్యూస్ అవి బాగున్నాయి, అందుకే బుక్ చేసాం. ఇవేరా మన ఇద్దరివి. మీ ఇద్దరు పైకి పడుకుంటారా? ష్యూర్, ఓకే సరే. అయితే మన ఇద్దరం కింద చిన్న పట్టుకుంటాను. నేను చెప్పులు తీసేస్తాను. బ్యాగ్ ఆడ పెట్టుకుంటాడు, దాని మీద పెట్టుకోవచ్చు. ఒకసారి సైడ్లో పెట్టుకోవచ్చు, కాళ్ళ దగ్గర సైడ్లో కూడా పెట్టుకోవచ్చు. వద్దులే, లోపలికి పెడితేనే మంచిది, పోతే మా కష్టం మళ్ళీ. ఓకే సరే, నేను లోపలికి వెళ్తాను. ఈ హ్యాట్ తీసి ఓకే హర్షి, సీ నాన్న, గుడ్ నైట్. ఎందుకు నవ్వుకుంటారు మీరు దొంగ పిల్లలారా? మన సీట్లు అలాగే తీసాం, పైన 2 కింద 2. సో మనం ఇప్పుడు కింద తీసాం అనుకో, పైన వేరే వాళ్ళు ఎక్కుతారు కదా, అదే అందుకని. గుడ్నెస్. బ్యాగ్ పెడతాను. కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎంతైనా, సో హ్యాండ్ బ్యాగ్లు, బ్యాక్ ప్యాక్లు అలాంటివి సెక్యూర్ చేసుకుంటున్నాం. అపరిచితులు అయితే మధ్యలో వేసేసుకోవచ్చు. ఐ థింక్ మన ఇద్దరు వీళ్ళ మధ్యలో వేసుకోండి. నువ్వు ఎవరో తెలియదు, నేను ఎవరో. లైట్లు ఇది మనం చదువుకోవాలంటే వాళ్ళ వరకు వేసి తిప్పుకోవచ్చు. ఫ్లైట్ లాగా మొదలు ఫోన్ పెట్టుకోవడానికి అయిపోతాయా? ఇస్తారేమో, అడిగితే ఇస్తారు. మమ్మల్ని పెట్టుండాలి, ఎందుకు పెట్టలా? బాగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. లైట్ స్మెల్ రాలే, చాలా కప్పుకోవడానికి. కింద కింద పెట్టేసి చార్జరా ఇస్తాను. ఇది యాక్చువల్ బ్యాక్ ప్యాక్ పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు లేబ్బా. నేను ఇక్కడ ఒకటి పెట్టాను, నాది ఇక్కడ ఒకటి పెట్టాము ఫస్ట్ సేఫ్టీ కోసం. సో ఇదే మాకు ఫస్ట్ టైం బస్సు ప్రయాణం వచ్చిన పిల్లలతో లాంగ్ జర్నీ. అది స్లీపర్ బస్సు. సో ఫార్ సో గుడ్, బాగానే ఉంది, కంఫర్టబుల్గా. సో ఇంకా చూడండి, హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గో గుడ్. ఓకే కదిలింది, గుడ్, నైస్. చాలా ఉన్నాయి అలా బస్సులు. ఫస్ట్ ఫ్లైట్ ఆప్షన్స్ చూసాము, కాకపోతే దానికి మళ్ళీ చెన్నైకి వెళ్ళి ఫ్లైట్ తీసుకోవాలి. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే బస్ అనేది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అందుకే ఏసీ స్లీపర్ బస్ బుక్ చేసాము. తిరుపతి నుంచి రామేశ్వరంకి దాదాపు 12 గంటల జర్నీ అనమాట, ఓవర్ నైట్ది. 7,000 అయింది నలుగురికి. నైట్ 9కి ఎక్కాము దాదాపు బస్సు. అండ్ అక్కడ అరైవల్ టైము రామేశ్వరంలో మార్నింగ్ 9, అంటే 12 hours జర్నీ. మధురై చిన్న ఇది. గుడ్ మార్నింగ్. లైట్లు పని చేయట్లేదు.
బాగానే నిద్ర పట్టింది. మార్నింగ్ 6కి అలా మెలకు వచ్చింది. చూస్తే మదురైలో వెళ్తూ ఉన్నాం. శరవణ స్టోర్స్ ఎంత పెద్దది. ఇంటీరియర్గా వెళ్ళట్లేదు బస్సు, జస్ట్ బైపాస్ రోడ్లోనే వెళ్తుంది కదా, సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. కదా ఈ టెంకాయ చెట్లు, ఆ పక్కనంతా ఈత చెట్లు ఉన్నాయి. ఇప్పుడు టెంకాయ చెట్లు దగ్గరకు వచ్చే కొందుకు అంబియన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. కోస్టల్ సైడ్ కదా. 30 minutesలో రీచ్ అయిపోతాం. వావ్, అరే ఇటు సైడ్ కూడా సూపర్. వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ సీ వ్యూ చాలా బాగుంది. ఈ ఇండియా ట్రిప్లో నా మైక్ హ్యాండ్ ఇచ్చేసి చాలా ఇబ్బంది అనిపించింది. 20 minutes ఉంది చిన్న. వన్ ఆఫ్ ద మెమరబుల్ బస్ రైడ్. నేను ఆ బస్సులో ఒక సైడే కూర్చుంటాం కదా స్లీపర్ది, సో అందుకని ఒక సైడే కవర్ చేస్తున్నాను. యాక్చువల్లీ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఓషన్ కనిపిస్తుంటుంది. ఫ్లోరిడాలో కీ వెస్ట్ ట్రిప్ గుర్తొచ్చింది. చూడక అలలు కనిపిస్తుంది క్లోజ్గా. వీడియో తీస్తున్నంతసేపు ఆ కిటికీ నాయిస్ కొంచెం అన్యాయంగా అనిపిస్తూ ఉన్నింది. అసలు ఓపెన్ చేస్తే ఎంత బాగుంటుందో కదా విండో అనిపించింది. ఫిషింగ్ బోట్స్ ఏమో వచ్చింది అవన్నీ కదా. ఇప్పుడు పొద్దున 9 అయింది. 20 minutesలో రీచ్ అవుతామంట. వ్యూ చూసారు ఎంత బ్యూటిఫుల్. రాత్రి చూసాను, మళ్ళీ ఇప్పుడే రా చూడడం మిమ్మల్ని. గుడ్ మార్నింగ్. హెయిర్ హెర్షి బస్ దిగేస్తుంది. అబ్బా హర్షి రా నిద్ర. బాగా పడుకున్నావు బంగారు. రామేశ్వరంలో దిగావు ఇప్పుడే. లగేజ్ కలెక్ట్ చేసి ఇచ్చేసారు అప్పుడే, వెరీ ఫాస్ట్. బస్ స్టాప్ అక్కడే ముందర ఆటోలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి 250 అడిగారు రామేశ్వరం గ్రాండ్ హోటల్కి. నాని ఎక్కేసే ట్రావెల్స్ వాళ్ళవి డెసిగ్నేటెడ్ బస్ స్టాప్స్ ఉంటాయి కదా, అక్కడే చిన్న సైజు ఆటో స్టాండ్ లాగా ఉంది. సో అక్కడి నుంచి ఆటో తీసుకొని బయలుదేరామన్నమాట. సో మేము వెళ్ళాలనుకున్న హోటల్ రామేశ్వరం గ్రాండ్ ఇన్ అని. ముందే బుక్ చేసుకోవాలని చూస్తే ఏదో ఎర్రర్ చూపిస్తుంది. సరే నేరుగా వచ్చి బుక్ చేసుకుందామని వచ్చేసాము. ఎగ్జాక్ట్లీ 10 minutes ఆటోలో. బాగుంది కదరా హోటల్. లుక్స్ క్లీన్. ఇదే కదా చూసింది మనం. అబ్బా లేదు, ఇంటి దగ్గర పెట్టుకుంటాను. ఓకే, హర్షి 12కి ఇస్తారంట నాన్న. 11కి ఇస్తారంట. ఎందుకంటే ఎవరో ఉన్నారంట, వాళ్ళు చెక్అవుట్ అయ్యాక క్లీన్ చేసి ఇస్తారంట. మనకు ఆన్లైన్లో వర్క్ కావాలి. నేను నైట్ ఎంతసేపు ట్రై చేశాను తెలుసా. ఏదో సమ్ ప్రాబ్లము. ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళే కొద్దికి ఎర్రర్ చూపిస్తారు. ఇప్పుడు దానివల్ల ఏ కేసు అయినా చెక్కింగ్ వల్లే అంట అది చెప్తా. సో టెంపరీగా ఒక రూమ్లో ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పారన్నమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ బఫే క్లోజ్ అయిపోతుంది. మొహాలు కడుక్కొని బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. తీసుకోండి, అక్కడ ఉన్నాయి ప్లేట్స్. ఓకే, ఇక్కడ కూర్చునేదా నేను? మీరిద్దరు అక్కడ కూర్చుంటారా? ఓకే, బ్రేక్ఫాస్ట్ అయింది, కాఫీ తీసుకున్నాము. ఇంకా 1/2 hour చెక్కింగ్కి. తర్వాత ఫ్రెష్ అయితే గుడికి వెళ్ళిపోవచ్చు. వెయిట్ చేస్తుంది ఇక్కడ లాంచ్ రూమ్ ఇవ్వడానికి. కనీసం మొహం కూడా కడుక్కోలేదు కదా ఇంకా, అందుకని మా అవతారాలు అలా ఉన్నాయన్నమాట. ఓకే, గుడికి వెళ్ళొచ్చు. కూల్ అబ్బా, బాగుంది రూమ్. నైస్ కదా.
రూమ్ బాగుందిరా, నైస్. లైట్లు ఇంకా వేయచ్చు మస్తు. దాంట్లో పెడితే వర్క్ అవట్లేదా? అబ్బా, రూమ్ అయితే చాలా బాగుంది. యాంపుల్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి, నీట్గా ఉంది. అంబియన్స్ ఈజ్ గుడ్. ఏది అది ఇప్పుడు తీసి పెట్టాం బట్టలు. సో ఇక్కడ కూడా ఏదో షెల్ఫ్స్ ఇచ్చారు. టీవీ, బిగ్ మిర్రర్, అండ్ దెన్ ఒక సీట్ ఇచ్చారు. బాత్రూమ్ రా. Hi guys, welcome to the bathroom tour. Here we have a toilet, commode, there is a sink, and this is the shower area. యాక్చువల్లీ బాగానే ఉంది. ఐ మీన్ ఇది ఇప్పుడు వెట్ చేసాం కాబట్టి ఇలా ఉంది. ఓకే, గుడ్, నైస్. సీ హర్షి స్నానం చేసి వచ్చి షవర్ ఉందబ్బా, థ్యాంక్స్. అలా చూద్దాం, అది ఏంటిది. నైస్ వ్యూ. ఇట్స్ లాక్ చేస్తారు. అంతా రెడీ టైంలో కాదు హర్షి రెడీ అయ్యే టైంలో ఈయన ఒక న్యాప్ తీసేస్తున్నాడు. మురార్లు, హర్షి. సో మేము ఇక్కడ ఇంకా హోటల్ చెక్ఇన్ అయ్యాము. చెక్ఇన్ అయ్యి అంతా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు టైము ఎంతరా, 12 అయిందా? ఐ హ్యావ్ టు సే 12:41. యాక్చువల్లీ టెంపుల్ వచ్చి 1 to 3 క్లోజ్డ్ అంట. సో అందుకని ఈ లోపల ఫస్ట్ ధనుష్కోటి చూసుకొని వచ్చేసి దాని తర్వాత టెంపుల్ ఓపెన్ అయ్యాక రామేశ్వరం గుడికి వెళ్దాము అని. సో ఇప్పటికైతే అది ప్లాను. మళ్ళీ చూడాలన్నమాట బయట వెళ్ళాక ఏం చేంజెస్ వస్తాయో. హర్షి, మురారి, ఆర్ యు ఆల్ సెట్? ఎక్కడ? ఓకే, గుడ్. చిన్న మేము రెడీ అయినాం. యా, లెట్స్ గో. వెళ్ళి కింద ఏదన్నా ఆటో కానీ ట్యాక్సీ కానీ పెట్టుకొని ధనుష్కోటికి వెళ్దామని. మమ్మల్ని ఎవరైతే బస్ స్టాప్ నుంచి హోటల్ దగ్గర డ్రాప్ చేశారో ఆయన పేరు అజిత్ అన్నమాట, ఆటో డ్రైవరు. సో ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాడు మనకు. ఆయన్ని తల అజిత్ అని పిలిచేవాళ్ళం మేము. వెరీ జెన్యూన్ గై. కోదండరాం కదా, ఏదో రివర్ ధనుష్కోడికి అయితే బయలుదేరాము. దారిలో కోదండరామాలయం చాలా పాపులర్ అంట. ఇక్కడైతే ఫస్ట్ స్టాప్ హోటల్ నుంచి ఎగ్జాక్ట్లీ 10 minutes. సో ఇది కోదండరామ టెంపుల్ అంట. సో వాడిని చెప్పండి ప్లస్ విభీషణుడికి రావణ యుద్ధం తర్వాత రావణుడు చనిపోయాక విభీషణుడికి పట్టాభిషేకమైన ప్లేస్ అంటున్నాను ఇది. అయింది కదా నాన్న. సో లోపల ఫోటోగ్రఫీ అందుకని వీలేదు. బయట ఇప్పుడే దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. ఎంత చల్లగా ఉందో అసలు. అటు సైడ్ అంతా కనిపించట్లే ఇక్కడ బండ్లు వండ. సో కొంచెం అటు వెళ్తే చూడొచ్చు. జస్ట్ ఒక 15 minutes స్టాప్ అక్కడ. దర్శనం చాలా బాగా అయింది. తర్వాత ధనుష్కోటికి బయలుదేరాము. మనం ధనుష్కోటి అంటాం కదా, కానీ అక్కడ యాక్చువల్లీ ధనుష్కోడి అంటారు. లిటరల్ మీన్స్ అయితే ధనుష్ అంటే తెలుసు కదా మనకి, బౌ. కోడి అంటే ఎండ్ అంట. సో ఎండ్ ఆఫ్ ద బౌని ధనుష్కోడి అంటారంట. వై ఇట్ ఈస్ కాల్డ్ అంటే రావణ యుద్ధం అయిన తర్వాత తిరిగి వచ్చేసిన తర్వాత విభీషణుడు రాముడిని అడుగుతారంట ఇంకా రామసేతును కూల్చేయమని. అప్పుడు ఆయన బౌ టిప్తో కూల్చేశాడంట. అందుకనే దీన్ని ధనుష్కోడి అంటారు. ఇక్కడ చూసారా, నెట్ వేసి రాళ్ళని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్. దారమ్మిట ఇలా చిన్న చిన్న అంగళ్ళు చూడొచ్చు మనము. బిఫోర్ వెల్ పాపులేటెడ్ సిటీ అంట. 1964లో ఒక పెద్ద సైక్లోన్ వచ్చి మొత్తాన్ని తుడిచిపెట్టేసిందంట ఈ ఊరిని. ఇంకా అప్పటి నుంచి ఇది అబాండన్ సిటీ లాగా అయిపోయింది. కాకపోతే దీనికి ఉన్న హిస్టారికల్ మిథలాజికల్ ఇంపార్టెన్స్ వల్ల టూరిస్టులు ఇప్పటికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. రామ సేతు ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ ఇక్కడ. చూసారా ఎంత క్రౌడ్ ఉంది, ఎన్ని టూరిస్ట్ వెహికల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇయర్ రౌండ్ అంతా. ధనుష్కోటికి వచ్చాము రామేశ్వరం నుంచి. ఇది కవర్ చేసేద్దాము. గుడి క్లోజ్ లో ఉంటుంది కదా అని. బ్యూటిఫుల్ క్రౌడ్ ఉందో ఇక్కడ. వెహికల్స్ అయితే ఫుల్లీ ప్యాక్డ్.
ఇండియన్ ఓషన్. ఓకే, అటు సైడ్ ఉండేది బే ఆఫ్ బెంగాల్. ఆ రెండు అక్కడ కలుస్తాయి, చూద్దాం రా. ఓకే, బాగా విండి ఉంది, అంత హ్యూమిడిటీ కూడా సూపర్ హ్యూమిడిటీ. పేరు అసలు ఏ రకంగా తయారవుతుందో కూడా తెలీదు. రబ్బర్ వేసుకుని అదైతే పరిగెట్టి నీట్గా హెయిర్ స్టైల్ చేసుకొచ్చి లుక్ అట్ అవర్ హెయిర్స్. ఓ మై గాడ్, బాగా హ్యూమిడిటీ ఉండడం వల్ల కూడా జిడ్డు జిడ్డు ఉంది, అంతే కదా ఓషన్ పక్కన. బట్ ఎంత బ్యూటిఫుల్. నేను గవర్నమెంట్ బిల్డింగ్ అనుకుంటా, పిక్చర్స్ తీసుకుంటున్నారు అక్కడ. ఇక్కడే బే ఆఫ్ బెంగాల్ అండ్ హిందూ మహాసముద్రం కలిసే చోటు ఇది. ఇక్కడే రామసేతు ఉంది. ఈ స్పాట్ నుంచి మన నేకెడ్ ఐకి కనిపించదు, కొంచెం ముందెళ్తే కనబడచ్చు అంటారు. డ్రోన్ ద్వారా అయితే విజిబుల్ గా తెలుస్తుంది. సముద్రం దగ్గర వాటర్‌లో ఎంతసేపున తనివి తీరదు కదా! కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది హిందూ మహాసముద్రం. ఎంత ఉద్రేకంగా ఉందో. అలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. సో అది రైల్వే స్టేషన్. ரயில்வே ஸ்டேஷன் அது போஸ்ட் పోస్ట్ ఆఫీస్. ఓకే. அப்பவே பெரிய சிட்டியா இருந்துச்சு சுனாமில மொத்தத்துக்கு அலைஞ்சிருச்சு. ఎంత పెద్ద రైల్వే స్టేషన్ ఉండేదో అంట ముందు. ఇవి రెమినెంట్స్ వాటి తాలూకు. ఎవ్రీథింగ్ 30 మినిట్స్ లో కొన్ని వేల మంది చనిపోయారంట. ఇంకా అప్పటి నుంచి ఇది గోస్ట్ టౌన్ లాగా అయిపోయింది. 34 లో ఈవినింగ్ అయితే ఎవరికి ఇక్కడికి రాను అన్నీ వెళ్ళిపోవాలి. 5:30 క్లోజ్. ఓ, అలలు పెద్దగా వస్తాయి. సో 1964లో వచ్చిన పెద్ద సిటీ అందులో వచ్చిన సునామీ మొత్తం కొట్టుకుపోయింది. అలలు సునామీ కూడా ఏదో అయ్యింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి అబ్దుల్ కలాం గారి ఇల్లు. అబ్దుల్ కలాం హౌస్. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి చూడడానికి వచ్చాము రామేశ్వరంలో. నెక్స్ట్ స్టాప్గా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అబ్దుల్ కలాం గారి ఇల్లు అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ రామేశ్వరం టెంపుల్ విజిట్ ఇవన్నీ చూద్దాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. రామతీర్థం అంటారా ఇది. సో 3 తీర్థాలు కదా ఆయన చెప్పింది. ఆయన తీసుకొచ్చిన ప్యాకేజీలో అన్ని గుళ్ళు తీర్థాలు చూపించేశాడు. సో ఇలాగ స్ట్రైట్గా వెళ్తే సముద్రం వస్తుందంట. సముద్రం. గుడ్. ఓ మై గాడ్, గాట్ రెడీ ఫైనల్. లెట్స్ గో. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.